ఫ్రమ్ అమెరికా. ఇక్కడ రాజ్ తరుణ్ లావణ్య కేసులో చిన్న మలుపు అనేది తిరిగింది. అదేంటంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో లావణ్య, రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి 10 సంవత్సరాలు సహజీవనం చేశారనేసేసి ఒక ఎవిడెన్సెస్ అయితే పోలీసులు సేకరించారు. ఇది కూడా శేఖర్ భాష బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత. సో ఇప్పుడు శేఖర్ భాష ఇదంతా కూడా మరి బిగ్ బాస్‌లోకి ఎంటర్ కావడానికి ఇదంతా చేశాడా? లేదా రాజ్ తరుణ్ శేఖర్ భాషను రిక్రూట్ చేసుకొని లావణ్య పైన ఇవంతా చేయించాడా? ఒకవేళ ఇది గనక నిజమైతే గనక మరి రాజ్ తరుణ్ ఒక పెద్ద విలన్ అవుతాడు ఖచ్చితంగా. మరి ఇక్కడ లావణ్య కూడా చాలా విషయాలకి సమాధానం ఇవ్వాలి. ఇవన్నీ కూడా ప్రశ్నలు లావణ్యకు సమాజం నుంచి కూడా మీడియా ప్రసారం ద్వారా కూడా చాలా మంది లావణ్యని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఒక విషయం మీరు గమనించండి, వాళ్ళిద్దరు కలిసి సహజీవనం చేశారు, 10 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నారు అనేసి లావణ్య చెప్తుంది. మరి రాజ్ తరుణ్ ఏమో నేను పెళ్లి చేసుకోలేదు, మేము కలిసి జీవించామని చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఒకవేళ నిజంగా పెళ్ళయింది అనుకుంటే గనక లావణ్య నువ్వు వీటికి సమాధానం చెప్పాలి. మీరిద్దరికి పెళ్ళయిందని నువ్వే చెప్తున్నావు కదా, మరి మీరిద్దరికి పెళ్ళైనప్పుడు నువ్వు ఒకరికి రెస్పాన్సిబుల్ భార్య అయినప్పుడు మరి మస్తాన్ సాయి పైన నాకు మస్తాన్ సాయి నన్ను మోసం చేశాడనేసి రాజ్ తరుణ్ సహాయంతో నీకు నువ్వు కేసు పెట్టావు. అది ఎలా సాధ్యం? నువ్వు ఒకరికి భార్యవు కదా, ఒకరు భార్యగా ఉండేసేసి ఇంకొకరు వ్యక్తి కావాలనేసి నువ్వు మస్తాన్ సాయి పైన ఎలా కేసు పెడతావు? అంటే రాజ్ తరుణ్ నువ్వు ఇద్దరు కలిసి జీవించినప్పుడు కూడా మధ్యలో మీరు విడిపోయారు, మానసికంగా శారీరకంగా మీరు విడిపోయారు. అందువల్లనే రాజ్ తరుణ్ నీకు సాయం చేశాడనేది అందరూ అనుకుంటున్నాడు అంటే విషయం. ఓకే, మళ్ళీ ఇలా ఇదే కాకుండా మరి చింటుతో కూడా మాట్లాడావు కదా. చింటుతో ఏంటి అసలుకు మంచం కోలు అనేసి ఒక రసవత్తరమైనటువంటి శృంగార భాషను ఉపయోగించి మాట్లాడావు. కానీ దానికి నువ్వేం చెప్పావు? మేమిద్దరం కావాలనే మాట్లాడని చెప్తున్నావు. లావణ్య నువ్వు మరి రాజ్ తరుణ్ భార్య అయినప్పుడు పరాయి పురుషుడితో ఇలాంటి సంభాషణ అనేది చేయవచ్చా? లావణ్య నీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా దీనికి? మరి అలాగే మరి చింటూతో కాకుండా షరీఫ్తో పైన వీళ్ళందరి పైన కూడా నువ్వు కేసులు పెట్టావు. దీనికి నువ్వు సమాధానం ఇస్తావా? మరి నీ దగ్గర ఇప్పుడు రైల్వే స్టేషన్లో నువ్వు 4 గ్రాముల పైన డ్రగ్స్ దొరికాయి కదా, దానికి నువ్వు సమాధానం ఏంటి అసలుకు? నీతో పాటు ఒక ఫ్రెండ్ వచ్చాడు, ఆ ఫ్రెండ్ ఏమైనా నీ సుట్ కేసు నీకు తెలియకుండా, నీ దగ్గర తాళాలు ఉంటాయి కదా సుట్ కేసు తాళాలు, నీకు తెలియకుండా నీ సుట్ కేసులో ఏమైనా డ్రగ్స్ పెట్టాడు అతను? నీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా దీనికి? సరే పెట్టాడు అనుకుందాం. సో నువ్వు ఎందుకంటే నువ్వు డ్రగ్స్ తీసుకోవట్లేదని నువ్వు చెప్పావు. మరి ప్రీతి నీ ఇంట్లో ఉన్నప్పుడే ప్రీతి డ్రగ్స్ తీసుకొని 7 ఇంచెస్ అనే విషయం గురించి చాలా ఘోరంగా మాట్లాడారు. మరి ప్రీతి అమ్మాయి నీ ఇంట్లో ఉన్నప్పుడు డ్రగ్స్ నీ ఇంట్లోకి ఎలా వచ్చాయి? మరి ఒక అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుందంటే మరి నువ్వు డ్రగ్స్ తీసుకోవట్లేదు కాబట్టి మరి ప్రీతిని ఎందుకు వారించలేకపోయావు? ప్రీతి తనంతలో తానే రేప్ సెంటర్కి వెళ్ళి చికిత్స తీసుకుని బయటకు వచ్చేసింది. సో ఇది ఎలా సాధ్యం లావణ్య? అంతేకాకుండా ఇప్పుడు రాజ్ తరుణ్ మధ్యలో నాకు వద్దని ఒకసారి కావాలనేసి ఇప్పుడైతే నాకు కావాలి, నాకు రాజ్ తరుణ్తో నాకు విడాకులు వద్దు, నేను అతనితో కలిసి జీవించాలి, మాలవి మల్హోత్రా అతన్ని అది చేస్తుందనేసి నువ్వు చెప్పావు ఇప్పుడు. సో నువ్వే వద్దన్నావు, నువ్వే కావాలంటున్నావు. మరి రాజ్ తరుణ్ ఏంటి? ఆయన మొదట్లోనే నువ్వు వద్దనుకొని, లేదా రాజ్ తరుణ్ ఒక పాయింట్ను ఒకవేళ నిజంగా మీ ఇద్దరికి పెళ్ళైతే కనుక రాజ్ తరుణ్ మరి ఒక పాయింట్ ఏమైనా ఆలోచించాడేమో. సరే నువ్వు ఇటు డ్రగ్స్ విషయంలో జైలుకి వెళ్ళావు, మస్తాన్ సాయితో కేసు, చింటుతో ఇవన్నీ వ్యవహారాలు రాజ్ తరుణ్ తెలుసుకున్న తర్వాత అమ్మ ఈవిడ నుంచి నేను దూరం కావాలంటే, నాకు డైవోర్స్ కావాలంటే ఒక గ్రౌండ్ పాయింట్ కావాలి, కాబట్టి అతను నీ నుంచి 2 సంవత్సరాల పైగా అంటే గత కొన్ని సంవత్సరాల ముందే ఆయన వేరే దగ్గర నివసిస్తున్నాడేమో. ఎందుకంటే ఇది డైవోర్స్కు ఒక గ్రౌండ్ పాయింట్ కావాలి. ఇది 2 సంవత్సరాల నుంచి కొంచెం దూరం వాళ్ళు నివసించాలి, అది గ్రౌండ్ పాయింట్ అవుతుంది. మరి రాజ్ తరుణ్ ఈ విషయం తెలుసుకొనే, అంటే నీ విషయాలని తెలుసుకునే మరి ఒక లా పరంగా ఈ పాయింట్ బేస్డ్గా ఒక 2 సంవత్సరాలు నీ దగ్గర నుంచి దూరంగా నివసించాడేమో. మీ ఇద్దరికి నిజంగా మ్యారేజ్ అయితే కనుక, సరే మీ ఇద్దరికి మ్యారేజ్ అయితే కనుక నువ్వు ఎందుకు అసలు మ్యారేజ్ ఫొటోస్ చూపించట్లేదు? భారతదేశంలో ఏ స్త్రీ అయినా సరే నీ భర్త ఫొటోస్, మ్యారేజ్ ఫొటోస్ చూపించమంటే ఎవరైనా చూపిస్తారు. మరి నువ్వు చూపించకపోవటంలో దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు జనాలందరూ నీ దగ్గర మ్యారేజ్ ఫొటోస్ లేవు కాబట్టి చూపిస్తలేవు. ఏ భారత స్త్రీ అయినా సరే మ్యారేజ్ అయితే ఖచ్చితంగా ఫొటోస్ చూపిస్తుంది. నువ్వు ఎందుకు చూపించలే? నేను కోర్టులోనే సబ్మిట్ చేస్తాను,
పోలీస్ స్టేషన్లోనే అప్పచెప్తాననేసి నవ్వుకుంటూ చెప్పావు. దీన్ని ఏ రకంగా తీసుకోవాలి లావణ్య? ఏ స్త్రీ అయినా సరే భర్త ఫోటో చూపించామంటే ఎవరైనా చూపిస్తారు. మరి నువ్వెందుకు చూపించలేకపోయావు? అక్కడ నువ్వు ప్రదర్శించినటువంటి అలసత్వం ఏంటి అసలు? అంటే ఇప్పుడు చాలా మంది ఈ లావణ్య రాస్తారు కేసు బయటకు వచ్చిన తర్వాత ఎవరు కూడా లావణ్యను సపోర్ట్ చేయట్లేదు. నేను కూడా లావణ్యను సపోర్ట్ చేయాలని ప్రయత్నించాను, కానీ ఒక్క పాయింట్ కూడా నాకు దొరకట్లేదు అసలు పాజిటివ్గా. ఇప్పుడు ఏదో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో 10 సంవత్సరాలు కలిసి సహజీవనం చేశారనేసి అదొక పాజిటివ్ పాయింట్గా తీసుకుందామంటే కోర్టు ఈ విషయాన్ని పెద్దగా కన్సిడర్ చేయదు. ఎందుకంటే సహజీవనం చేసినంత మాత్రాన మీరు పెళ్లి చేసుకోవాలనే రూల్ లేదు అసలు అక్కడ. సో ఇక్కడ లావణ్యకు ఉన్నటువంటి ఒక చివరి పాయింట్, ఒకే ఒక పాయింట్ ఏంటంటే, నిజంగా రాస్తారోనికి లావణ్యకు పెళ్లి అయితే కనుక ఆవిడ కోర్టులోకి వెళ్ళేసేసి నాకు 50% కావాలనేసి కోర్టులో ఆమె అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే రాస్తారును నువ్వు లావణ్య నాకు వద్దనేసి ఆయన ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు మెంటల్గా. సో కాబట్టి నీ ఇదంతా మస్తాన్ సాయి, చింటూ, షరీఫ్తో ఇదంతా జరిగిన స్టోరీ జరిగిన తర్వాత రాస్తారు నేను ఏ రకంగా కూడా నిన్ను భారీగా స్వీకరించాడు. సో రాస్తారని ఖచ్చితంగా డైవర్స్ అప్లై చేస్తాడు ఒకవేళ నిజంగా మీకు పెళ్ళి అయితే కనుక. సో ఇప్పుడు లావణ్యకు ఉన్నటువంటి ఒకే ఆప్షన్ ఏంటంటే, ఎలాగో రాస్తారును వద్దంటున్నాడు కాబట్టి లావణ్యకు ఒకటే ఒక పాయింట్ ఏంటంటే 50% మ్యారిటల్ ప్రాపర్టీస్లో 50% ఒకటి మాత్రమే మీకు దక్కుతుంది. సో ఇక్కడ శేఖర్ భాష కూడా మరి తను బిగ్ బాస్లో ఎంట్రీ కావడానికి ఇదంతా చేశాడంటే మరి అది కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన రేడియో జాకీలో ఆయన కొన్ని సంవత్సరాలు పనిచేశాడు, కొన్ని అవార్డులు వచ్చాయి ఆయనకు. సో ఖచ్చితంగా మరి ఆయన బిగ్ బాస్లోకి ఎంట్రీ కావాలనేసి ఆయన గత ముందుకే ఆయన లిస్టులో ఉండు, కానీ సార్ట్ అవుట్ చేస్తే ఆయన ఫిల్టర్ చేశారు అతన్ని అనేసి తనే చెప్పాడు. సో ఇప్పుడు సరే ఏ విషయం అయినప్పుడు కూడా రాస్తాననుకున్నటువంటి పర్సనల్ విషయాల్లో విషయానికి వస్తే కనుక అతను బిగ్ బాస్లోకి ఎంటర్ కావడానికి వేరే పాయింట్స్ మాత్రం సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ కేసు, నీ కేసు గురించి డిస్కస్ చేసేటప్పుడు కూడా అవి కూడా కొంచెం కన్సిడర్ చేసేసి ఆయన బిగ్ బాస్లోకి పిలిచారు. ఇప్పుడు లావణ్య కూడా ఒక మాట అన్నది, ఇప్పుడు తను రీసెంట్గా తను కూడా నేను ఒక సెల్ఫ్ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి, నేను కూడా మరి నా కెరీర్ చూసుకోవాలి, నాకు కూడా బిగ్ బాస్లో అవకాశం వస్తే నేను కూడా వెళ్ళాలనేసి అని తను మెన్షన్ చేసింది. సో ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ లావణ్య నుంచి ప్రశ్నలు చాలా ఉన్నాయి సార్, జనాల నుంచి ప్రశ్నలు లావణ్యకు చాలా ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటి కూడా లావణ్య సమాధానం చెప్పాలి. సో ఇక్కడ లావణ్యకు చివరిగా ఒకే ఒక పాయింట్, ఒకవేళ నిజంగా మీకు పెళ్ళి అయితే కనుక మీరు రాస్తారుని సంపాదించిన దాంట్లో ఆస్తిలో మీరు ఏదైతే సంపాదించారో ఆ ఆస్తిలో 50% మాత్రం ఖచ్చితంగా కోర్టు నీకు అప్పచెప్తుంది. సో లావణ్యకు ఉన్నటువంటి ఇదొకటే ఆప్షన్. సో ఇప్పుడు రాస్తారుని లావణ్య విషయానికి వచ్చేస్తే కనుక రాస్తారుని ఆల్రెడీ మెంటల్గా డిసైడ్ అయిపోయాడు కాబట్టి నేను ఏ పరిస్థితుల్లో కూడా పెళ్లి చేసుకోడు. సో లావణ్య మరి నువ్వు ఇక మూవ్ ఆన్ కావాల్సినటువంటి సమయం వచ్చేసింది.